Morning. Grace and peace to you all in the Lord Jesus Christ. Have you enjoying the sessions and getting lots of rich information about God's attributes? మీరందరూ ఈ కాన్ఫరెన్స్లోని ప్రతి సెషన్ను ఎంజాయ్ చేస్తున్నారని, ఈ కాన్ఫరెన్స్ ద్వారా అద్భుతమైన చక్కటి మాటలు బోధనలు వినగలుగుతున్నారని నమ్మి మీకు శుభములు తెలియజేస్తున్నాను. I was so blessed spending the day with you all yesterday, and I'm looking forward to today again. నిన్నంతా మీతో గడిపిన సమయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా మంచి సమయం కలిగి ఉండబోతున్నాం అని చెప్పి నేను ఆశిస్తున్నాను. We're going to continue with the attributes of God, and this morning, session 7, we are looking at two attributes, the wrath of God and the love of God. మనం దేవుని గుణలక్షణాలు అనే అంశాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఉదయం ఈ సెషన్లో దేవుని గుణలక్షణాలు రెండింటిని మనం ధ్యానం చేస్తాము. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రేమ గురించి, అలాగే దేవుని యొక్క ఉగ్రత గురించి, ఈ రెండు లక్షణాల గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేస్తాం. The purpose this morning is to recognize that everything God does is loving because God is love. చూడండి, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమగల కార్యమే, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. And also to see the importance of understanding and preaching the wrath of God. అదే సమయంలో దేవుని ఉగ్రత గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి కూడా మనం ప్రకటించాలి. So our outline this morning is one, what is the wrath of God? ఇప్పుడు మనం దేవుని ఉగ్రత గురించి నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని ఉగ్రత అంటే ఏంటి. Number two, what is the love of God? దేవుని ప్రేమ అంటే ఏంటి. And then number three is how does the wrath and the love of God affect our lives and our ministries? మూడవదిగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉగ్రత అనేవి మన జీవితాల్లోనూ పరిచర్యల్లోనూ అవి ఏ విధంగా పని చేయాలి, అవి ఏ విధంగా వాటిని ప్రభావితం చేస్తాయి. We're going to read two texts to begin. One relating to God's wrath that remains on those unrepentant. మనం దేవుని ఉగ్రతకు సంబంధించి వాక్య భాగాన్ని చూద్దాం. అది దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాళ్ళపైన దేవుడు చూపించేటటువంటి ఉగ్రతను చూపించే మాట. And the second one to look at God's love biblically. వాక్యానుసారంగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయపడేటటువంటి మరొక విషయం మనం చూస్తాం. So let's commence with John chapter 3 verse 36. మొదటిగా యోహాను సువార్త 3:36తో మనం మొదలు పెడతాం. యోహాను 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచును. Looking at God's wrath that abideth on the unrepentant. గమనిస్తారా, పశ్చాత్తాపపడని వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత అనేది నిలిచి ఉంటుందనే విషయాన్ని. Our second verse, మన రెండవ వచనం ఏంటంటే 1 John chapter 4 verses 8 through 10. Please turn there. మొదటి యోహాను 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని రాతలోనికి పంపెను. దీనివలన దేవుడు మన ఎదుర్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. Now, from the beginning, I want to make it clear. నేను ఆరంభం నుంచే ఒక విషయాన్ని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. We're not trying to overemphasize either attribute this morning. చూడండి, దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత అనే విషయాల్లో ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఒకదానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు, మనం కూడా అనుకోకూడదు. As preachers, we need to equally preach God's wrath. మనము దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఎంతగా అయితే మనం ప్రకటిస్తున్నామో And His love. ఆయన యొక్క ఉగ్రత గురించి కూడా మనం అంతే సమానంగా మనం ప్రకటించాలి. Okay, join me in prayer. ప్రార్థనతో మనం మొదలు పెడతాం. Gracious God in heaven, పరలోకమందున్న కృపగల దేవా, we thank you this morning that we can gather again మరొకసారి మేము ఇలా సమకూడిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. to study more of your glorious attributes. మీ భయంకరమైనటువంటి గుణ లక్షణాల గురించి అధ్యయనం చేయడానికి ఇలా సమకూడడానికి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Help us to rightly understand your wrath మీ యొక్క ఉగ్రత గురించి సరైన అవగాహన కలిగి ఉండడానికి సహాయం చేయండి.
Help us to rightly, biblically understand your love. మీ ప్రేమను గురించి సరిగ్గా వాక్యానుసారంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Help us by your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో మాకు సహాయం చేయండి. In the name of Jesus, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Okay, first of all, what is the wrath of God? మొట్టమొదటిగా దేవుని ఉగ్రత అంటే ఏంటి? God's wrath is not a defect of his character. చూడండి, దేవుని ఉగ్రత అంటే అది దేవునిలో ఉన్నటువంటి ఒక లోపం, బలహీనత కాదు. It is not something to be ashamed of and hide away from people. చూడండి, అది ప్రజలకి మనం చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు, మనం దాచకూడదు, అలాంటి అది ఒక దుర్గుణమేమీ కాదు. Remember, we serve the God of revelation. మనం దేవుడు తాను ప్రత్యక్షపరచుకునేటటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాము. What I mean by that is not the God who gave us the book of Revelation. చూడండి, ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత ఇచ్చినటువంటి దేవుడి గురించి నేను చెప్పట్లేదు. Although he did give us the book of Revelation, when I say God is the God of revelation, he is the God who has revealed himself to us. చూడండి, ఆయన ప్రత్యక్షతనిచ్చే దేవుడు అని మనం అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ఆయన తన గురించినటువంటి సంగతుల్ని తన వాక్య ద్వారా మనకి వెల్లడి చేసుకున్నాడు. Remember that knowing God comes from God giving us knowledge of himself. చూడండి, దేవుడి గురించిన జ్ఞానం మనకి ఎలా వస్తుంది? ఆయన తన గురించినటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేసుకుంటేనే ఆ జ్ఞానం వస్తుంది మనకి. And he has revealed to us that he is a God of wrath. ఆయన మనకి తన వాక్యాన్ని ఏం బయలుపరిచాడు అంటే తాను ఉగ్రత కలిగిన దేవుడిని అని బయలుపరిచాడు. He wants his wrath preached to people. చూడండి, ప్రజలకు ఆయన ఉగ్రత గురించి ప్రకటించాలనే వాక్యంలో తన ఉగ్రత గురించి మనకు బయలుపరిచాడు. So let's seek to understand now this word wrath. చూడండి, ఇప్పుడు మనం ఈ ఉగ్రత అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. The word wrath generally means strong, vengeful anger towards injustice, towards evil. చూడండి, ఉగ్రత అంటే దుష్టత్వం ఎడల, అన్యాయం ఎడల తను చూపించేటటువంటి న్యాయమైనటువంటి ప్రచండమైనటువంటి కోపం. Man's wrath is not righteous, but God's wrath is always holy and justified. చూడండి, మనిషి యొక్క కోపం అనేది నీతి గల కోపం కాదు, కానీ దేవుని యొక్క కోపం ఎప్పుడు కూడా న్యాయమైనది, పరిశుద్ధమైనది. God is always consistent with his holiness and his righteousness. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే పనులన్నీ కూడా తన పరిశుద్ధతకి, తన నీతికి అనుగుణంగానే సమస్తము చేస్తూ ఉంటాడు. There's no evil, no sin in God. దేవుడిలో దుష్టత్వము, పాపం ఏమీ లేవు. We learned yesterday he's the God of righteousness. నిన్న దేవుడు నీతిమంతుడైన దేవుడు అని మనం నేర్చుకున్నాం. He always acts righteously because he is righteous. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా నీతి గల కార్యాలే చేస్తూ ఉంటాడని తెలుసుకున్నాం. So therefore his wrath is righteous. అందువల్ల ఆయన ఉగ్రత కూడా నీతి కలిగింది. God's wrath is in perfect harmony with all of his divine attributes. చూడండి, దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాలు అన్నింటితో ఆయన ఉగ్రత అనేది కూడా చక్కగా అనుబంధంగా ఉండేది. It can be defined as his righteous action and justice. మనం దేవుని ఉగ్రతని దేవుని నీతి గల, న్యాయం గల కోపము అని చెప్పి మనం నిర్వచించవచ్చు. Towards those who deserve eternal damnation for their evil, for their sin. అయితే ఈ న్యాయమైనటువంటి ఉగ్రత కోపాన్ని ఎవరిపై చూపిస్తాడంటే తనకు అవిధేయత చూపించి పశ్చాత్తాప పడకుండా ఉన్న వాళ్ళపైనే దేవుడు ఈ న్యాయమైనటువంటి ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. Which brings us to understand the reason for God's wrath. కాబట్టి మనం దేవుని యొక్క ఉగ్రతకి అసలు కారణమయ్యే విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇదే అలా అక్కడ నడిపిస్తుంది. You see, the reason that God's righteous wrath is kindled towards mankind or stirred up towards us చూడండి, పాపం చేసిన మానవుల యొక్క దేవుని యొక్క న్యాయమైనటువంటి కోపం రగులుకోవడానికి కారణం ఏంటంటే is because we've all rebelled against his good ways, his good laws. ఆయన మంచి మార్గాలను, ఆయన యొక్క మంచి విధానాల నుంచి మనం అందరం కూడా తప్పిపోయాం కాబట్టి ఆ ఉగ్రత అనేది మన పైకి కురిపించబడుతుంది. The definition of sin is lawlessness. చూడండి, పాపానికి నిర్వచనం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. And human beings are lawbreakers. We have broken God's law. మానవులైనటువంటి మనము దేవుని యొక్క చట్టాలను, ఆయన యొక్క న్యాయ విధులను మనం ఉల్లంఘించేవాళ్ళం. If someone has broken the law and they stand before the judge, ఎవరైనా కూడా చట్టాన్ని అతిక్రమించి న్యాయపతి ముందు నిలబడితే
a good judge, a righteous judge, will convict them of their crime. ఒకవేళ న్యాయాధిపతి నీతి గలవాడు న్యాయం గలవాడు అయితే కనుక నేరం చేసి తన ముందు నిలబడినటువంటి వ్యక్తిని న్యాయంగా ఆయన శిక్ష విధిస్తాడు. Could you imagine a situation where maybe one of your loved ones had been murdered or mistreated, and the criminal was caught, the offender was caught? చూడండి, ఊహించండి, మీకు చాలా ప్రియమైన వాళ్ళు హత్య గావించబడ్డారు, లేదా వాళ్ళకి ఏదో తీవ్రమైన నష్టం జరిగింది. అలాంటి సందర్భంలో ఆ నష్టం చేసినవాడు, ఆ హత్య చేసినవాడు, ఆ నేరస్తుడు దొరికాడని ఊహించండి. And the offender stood before the judge, but the judge said, "I'm just a judge of love." అప్పుడు ఆ న్యాయాధిపతి తన ముందు నిలబడినటువంటి ఆ నేరస్తుడిని చూసి, నేను నీకు శిక్ష విధించను, నేను చాలా ప్రేమగల న్యాయాధిపతిని అని చెప్పి అన్నాడు అనుకోండి. Imagine him letting the murderer just walk out because he's a judge of love, apparently. ఇప్పుడు ఆ నేరస్తుడు, ఆ హంతకుడు అసలు ఏ శిక్షా విధి పొందకుండా స్వేచ్ఛగా ఆయన విధిలో తిరుగుతున్నాడు అనుకోండి. అలా వదిలేసినటువంటి ఆ న్యాయాధిపతి, Is that a good judge? ఆయన మంచివాడు అవుతాడా? No. Terrible judge. ఆయన భయంకరమైన దుర్మార్గమైన జడ్జి అవుతాడు. That's an unrighteous judge. అది దుర్నీతిపరుడైనటువంటి న్యాయాధిపతి అంటారు. And so it is with God. He is a righteous judge. కాబట్టి దేవుడు శిక్ష విధించడం అనేది ఆయన నీతి న్యాయాలకు అనుగుణంగా ఉంటుంది. ఆయన నీతిగల న్యాయాధిపతి. And for him to be righteous, ఆయన నీతిగా ఉండాలంటే he must punish sin to be righteous. ఆయన ఖచ్చితంగా పాపాన్ని శిక్షించాల్సిందే. So the wrath of God is stirred up, kindled towards us because of our sin. మన పాపాన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత అనేది ఒక అగ్నిలాగా రగులుకుంటూ ఉంటుంది. Let's turn in our Bibles, Nahum chapter 1. నహూము 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Verse 2. Chapter 1, verse 2. 1వ అధ్యాయం 2వ వచనం. నహూము గ్రంథం రెండవ వచనం. యెహోవా రోషం గలవాడే, థాంక్స్ పంచగా అందరికీ యెహోవా రోషం గలవాడే, ప్రతీకారం చేయవాడు. యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తన విరోధులైన వారి మీద కోపగించుకొనును. These are very strong words చూడండి, ఇవి చాలా తీక్షణమైన పదాలు కదా. describing God's wrath. He is jealous, avengeth, the Lord avengeth, and is furious. ఆయన రోషం గలవాడు, ప్రతీకారం చేసేవాడు, మహోగ్రత గలవాడు. You see lots of evil, you see lots of sin. మీరు చాలా లోకంలో చాలా పాపాన్ని, చాలా దుష్టత్వాన్ని చూస్తూ ఉన్నారు. At times you're furious at what you see as well. మీరు లోకంలో చూసే ఈ దుర్మార్గాలకి, దుశ్చర్యలను చూసి మీరు కూడా చాలా ఆగ్రహం చెందుతారు. That's righteous anger. అది నీతితో ఉన్నటువంటి కోపం అది. But the issue is, all of the evil and sin is not just out there. అయితే దుష్టత్వం, పాపం అంతా కేవలం బయట ఎక్కడో లేదు, It's also in here, in all of us. అది మన లోపల, మన అంతరంగాల్లో కూడా ఉంది. He reserveth wrath for his enemies. ఆయన తన విరోధుల ఎడల తన ప్రతీకారాన్ని, తన ఉగ్రతని చూపిస్తాడు. And the Bible is very, very clear. We are all enemies before Christ. మనం అందరూ కూడా యేసుక్రీస్తులోకి రావడానికి ముందు ఆయనకు శత్రువులుగా ఉన్నవాళ్ళమే. We are enemies before we are saved. మనం రక్షించబడడానికి ముందు మనం దేవుడి విరోధులుగా ఉన్నవాళ్ళమే. Next point that I want to make is that God's wrath is not just an Old Testament concept. అయితే దేవుడు ఉగ్రత అనేది కేవలం పాత నిబంధనలో కనబడే విషయం మాత్రమే కాదు. A young lady came up to me after a teaching session one day and said, "The God of the Old Testament seems very different than the God of the New Testament." ఒక సంఘంలో నేను కొన్ని టీచింగ్స్ చేసిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, పాత నిబంధనలో కనబడేటటువంటి దేవుడు కొత్త నిబంధనలో కనబడే దేవుడికి చాలా భిన్నంగా కనబడతా ఉంటాడని చెప్పింది. Maybe some people have asked you the same or expressed the same. మీకు కూడా కొన్ని సందర్భాలు ఇలాంటి ప్రశ్న ఎదురై ఉండొచ్చు. But God is unchangeable. అయితే దేవుడు మార్పు లేనివాడు. The difference we have in the New Testament మనం కొత్త నిబంధనలో మనం కనబడేటటువంటి వ్యత్యాసం ఏంటంటే, is that God's wrath is satisfied in Christ's death. యేసుక్రీస్తు మరణంలో దేవుని యొక్క ఉగ్రత అనేది సంతృప్తి పరచబడింది. God's wrath is talked about again in the New Testament. Please turn to Romans chapter 1 verse 18. దేవుని ఉగ్రత అనే విషయం మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. ఉదాహరణకి రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి. Romans 1:18. రోమ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తి అనేది మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. His wrath has not been forgotten.
ఆయన తన ఒక్కరితోనే దాన్ని మర్చిపోలా. Although his wrath has been forgotten in many pulpits, చాలా మంది తమ ప్రసంగ వేదికల మీద నుంచి దేవుని ఒకరిత గురించి ప్రకటించడం మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోయారు. but God's wrath is biblical, Old Testament and New Testament. దేవుని ఒకరిత అనేది పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలోనూ ఉంది. The text just said, the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men. చూడండి, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని యొక్క కోపం ఒకరితని పరలోకం నుంచి బయలుపడుతూ ఉంది. God has made known himself to us through all that's been created. చూడండి, సృష్టించబడినటువంటి సమస్త విషయాల ద్వారా దేవుడు తనను తాను వెల్లడి చేసుకుంటూ ఉన్నాడు. All people have knowledge of God, ప్రజలందరికీ కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. but they suppress the truth in unrighteousness and in their sins. అయితే వాళ్ళు తమ పాపాలను, తమ దుర్నీతి చేత దేవుడి గురించినటువంటి ఆ జ్ఞానం అంతటిని కూడా అణిచేస్తూ ఉంటారు. These are the words of Paul, yes, but let's look at the words of Jesus. Please turn to John 3:36. ఈ మాటలను పౌలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేటటువంటి మాటలు మనం విందాం. John 3:36. యోహాను 3:36. యోహాను 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుడు ఉగ్రత వారి మీద నిలిచు. Those who believe have everlasting life. Those who do not believe, the wrath of God remains upon them. విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడు. విశ్వాసం ఎవరైతే ఉంచారో వాళ్ళ మీద దేవుడు ఉగ్రత నిలిచి ఉంటుంది. See, Jesus taught a lot about hell, where God's wrath is ultimately displayed. చూడండి, దేవుని ఉగ్రత అంతిమంగా బయలుపరచబడేటటువంటి ఆ నరకం గురించి ప్రభువైన యేసుక్రీస్తే ఎక్కువ మాట్లాడాడు. Some people have falsely thought that the worst part about hell is being separated from God. చాలా మంది ఏమంటారంటే అసలు నరకంలో అత్యంత భయంకరమైన విషయం దేవుడి నుంచి దూరం చేయబడమే అని అంటారు. To be in hell, you are still under the wrath of God, not just absent from God, you remain under his wrath. చూడండి, అయితే నరకంలో ఉండడం అంటే దేవుడికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన ఉగ్రతను అనుభవించడం కూడా. So Jesus preaches to warn people of the consequences of the danger of our sin. పాపం మూలంగా కలిగేటటువంటి ఆ హాని గురించి, ఆ అపాయం గురించి ప్రజలను హెచ్చరిస్తూ యేసు ప్రభు మాట్లాడాడు. If your ministry is going to be about being loving like Jesus, ఒకవేళ మీ పరిచర్యలో కేవలం యేసుక్రీస్తు మాదిరిగా కేవలం ప్రేమ చూపించడం గురించి ఉంటే, then you're going to need to preach like Jesus. అయితే మీరు యేసుక్రీస్తులానే ప్రకటించడం నేర్చుకోవాలి. Because Jesus loves enough to warn them of hell and God's furious wrath against sin. చూడండి, దేవుడు మనుషుల్ని, ప్రభువైన యేసు మనుషుల్ని చాలా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి రాబోయే ఆ ప్రచండమైనటువంటి ఉగ్రత గురించి కూడా ప్రజలను హెచ్చరించాడు. You see, without wrath, there's no justice, there is no love. చూడండి, అసలు ఉగ్రత అనేది లేకుండా న్యాయం అనేది జరగదు, నిజంగా ప్రేమ అనే దాన్ని కూడా మనం సరిగ్గా చూపించే అవకాశం ఉండదు. Again, think of that courtroom situation. That would not be a loving, righteous judge. చూడండి, మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ మరొకసారి ఆలోచించండి. ఒకవేళ న్యాయంగా తీర్పు తీర్చకపోతే అది అన్యాయమైన పరిస్థితి అవుతుంది కదా. If he overlooks crime, if he overlooks sin and transgression. ఒకవేళ దేవుడు కనుక పాపాన్ని, అపరాధాన్ని కనుక ఆయన విస్మరించి దాన్ని శిక్ష విధించకుండా ఉంటే ఆయన అన్యాయస్తుడు కదా అవుతాడు. A loving God upholds righteousness and justice. చూడండి, ప్రేమ గల దేవుడు నీతి న్యాయాలను ఎత్తి పట్టుకుంటాడు ఆయన. If God were not angered by sin, he would not be just, he would not be righteous. చూడండి, దేవుడు పాపం విషయంలో పాపం అనేది చూపించకపోతే ఆయన నీతి కలవడాడు, న్యాయం కలవడాడు. Many people today will just say to others, Jesus loves you. చాలా మంది ఇతరులతో ఏమంటారంటే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని. But what does this mean to them? Maybe their mother loves them, maybe their father or somebody else loves them as well. అయితే ఇప్పుడు ఆ మాటల పెద్ద ప్రత్యేకత ఏముంది? వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమిస్తారు. There's no warning in such a description. చూడండి, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే మాటలో హెచ్చరిక ఏమీ లేదు. A person can just say, oh great, I've got a few other people who love me and I just found out Jesus loves me as well. చూడండి, అంటే చాలా మంది ప్రేమిస్తారు, యేసు ప్రేమిస్తాడు, మంచిదే అని అంటారు వాళ్ళు. With no repentance of sin. వాళ్ళు ఆ విషయం అలా విన్న తర్వాత వాళ్ళు తమ పాప విషయంలో పశ్చాత్తాపడరు. And if there's no repentance of sin, there's no salvation. చూడండి, పాప విషయంలో పశ్చాత్తాపం అనేది లేకపోతే రక్షణ ఉండదు. So we must
we must preach the full counsel of God. Amen. అందువల్ల కేవలం ప్రేమ గురించి చెప్పడం మాత్రమే కాదు, మొత్తం దేవుని యొక్క సంకల్పం అంతటిని కూడా మనం బోధించాల్సిన వాళ్ళమే ఉన్నాం. We understand this here because we want justice as well. We ourselves want justice. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం కూడా ఏం కోరుకుంటాం? న్యాయాన్ని కోరుకుంటాం. మనకి న్యాయం నష్టం జరిగినా కూడా ఓకే వదిలేయడం అనాలి కదా. So we understand God's justice, God's need to punish evil, just like we desire to see evil punished in the world. మనం ఈ లోకంలో జరిగినటువంటి దుష్టత్వానికి, నేరానికి న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలని కోరుకున్న విధంగానే దేవుని యొక్క నీతి న్యాయాలు ఏం కోరతాయంటే పాపానికి శిక్ష పడాలని కోరతారు. But we must be all rightly brought into the conversation that we are the lawbreakers as well. మన యొక్క మాటల్లో మనం ఏం తెలియజేయాలంటే దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అందరం ఉల్లంఘించిన వాళ్ళు అనే విషయాన్ని మనం తెలియజేస్తూ ఉంటాం. It is our duty to show people their sin. మనం ప్రజలకి తమ పాపాన్ని చూపించడం మన విద్యుత్ ధర్మం, మన యొక్క బాధ్యత. We can tell people of the 10 Commandments and help them understand that they have not loved God as first priority in their life. చూడండి, 10 ఆజ్ఞలను మనం ప్రజలకు చూపించి, ఇదిగో 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞల సారం దేవుడిని సంపూర్ణంగా ప్రేమించాలి కదా, మనం ఈ మొదటి ఆజ్ఞనే తృణీకరించాము, ఉల్లంఘించాము అని చెప్పి మనం వాళ్ళకి నేర్పించాలి. People have been devoted to other gods and other things and they've loved more than God. చూడండి, ప్రజలు నిజదేవుడిని కాకుండా అబద్ధ దేవతలను ఇంకా అనేకమైనటువంటి వ్యక్తుల్ని, వస్తువుల్ని కూడా వాళ్ళు ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. All people have stolen, lied, wanted things that weren't theirs. చూడండి, ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రంలో 2వ భాగం, 10 ఆజ్ఞల్లో 2వ భాగమైనటువంటి ఆజ్ఞలు అంటే దొంగతనం చేయడం, అబద్ధం ఆడటం, వ్యభిచరించడం, నరహత్య చేయడం ఇలాంటి ఆజ్ఞలను కూడా వాళ్ళు తృణీకరించారు. All have looked with lust and committed adultery in the heart. ప్రతి ఒక్కరిలో కూడా బాహు చూపుతో చూసి తమ హృదయాలు వ్యభిచారం చేసిన వాళ్ళే ఉన్నారు. All have hated because all have committed murder in the heart because we've all hated. చూడండి, తమ హృదయాల్లో ద్వేషాన్ని కలిగి ఉండి అందరూ కూడా హత్యలు చేసిన వాళ్ళే ఉన్నారు. And on account of this, the wrath of God is kindled. అందువల్ల ఇలాంటి చర్యలన్నింటిని బట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది అగ్ని రగులుకుంటుంది. We all deserve God's just punishment. మన అందరం కూడా దేనికి పాత్రం అంటే దేవుని న్యాయమైనటువంటి శిక్ష పాత్రం. God's anger towards us is righteous and just. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కోపం అనేది న్యాయం కలిగింది, నీతి కలిగింది. His wrath is right and he will ensure that every sin is punished. ఆయన ఉగ్రత అనేది న్యాయమైనది కాబట్టి ప్రతి పాపానికి కూడా ఆయన తగినటువంటి శిక్షను ఆయన విధిస్తాడు. Please turn to Proverbs chapter 11 verse 21. 11:21 సామెతలు గ్రంథం. సామెతలు 11:21. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. Every sin will be dealt with. Every sin will be punished. ప్రతి పాపానికి శిక్ష విధించబడుతుంది, ప్రతి భక్తిహీనుడు శిక్షించబడతాడు. Either in the sinner remaining under the wrath of God in hell, అయితే పాపి నిత్యత్వం అంతా నరకంలో శిక్షను అనుభవిస్తూ ఉగ్రతను అనుభవిస్తాడు, or in Jesus Christ who took the wrath on our behalf. అయితే లేకపోతే కనుక అయితే పాపి నరకంలో శిక్షించబడతాడు, లేదా పాపానికి యేసుక్రీస్తు యొక్క శిలువైన శిక్ష విధించబడుతుంది. In the New Testament we read, కొత్త నిబంధనలో మనం చదివే విషయాలు ఇలా ఉన్నాయి. For he hath made him who knew no sin to be sin for us. ఆయన పాపం మెరిగిన ఆయనను మన దేవుడికి అవ్వాలని, పాపం మెరిగిన ఆయన దేవుడు మన కోసం పాపంగా చేశాడని మనం కొత్త నిబంధనలో చదువుతాం. That we might be made the righteousness of God in him. మనం ఆయన దేవుడికి అవ్వాలన్నదే ఈ కార్యం యొక్క ఉద్దేశం. 2 కొరింథీ 5:21. Friends, please read that one more time. It is so amazing. 2 కొరింథీ 5:21 ఒకసారి మనం చదువుదాం. ఎందుకనగా Read it out loud. అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్టు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. Hallelujah. Hallelujah. Look what God has done. చూడండి, దేవుడు ఏం చేశాడు గమనించండి. See, it's at the cross of Christ that we see both attributes displayed. చూడండి, యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గర దేవుని యొక్క 2 గుణ లక్షణాలు చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నాయి.
Friends, preach the cross, preach the wrath of God and the love of God in Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువను చూపించి దేవుని ఉగ్రత గురించి బోధించండి, దేవుని యొక్క ప్రేమ గురించి కూడా బోధించండి. The cross demonstrates all his righteous attributes. యేసు ప్రభు యొక్క సిలువ అనేది దేవుని యొక్క ఈ రెండు లక్షణాలు ప్రేమనే ఉగ్రతను కూడా అది చాలా స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. His righteous wrath poured out towards sin. పాపం ఎడల ఆయన నీతి గల ఉగ్రత అనేది వెల్లడించబడింది. Because he's a good God, a just God. ఎందుకు ఇలా చేశాడంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు, మంచి దేవుడు. He must punish sin. ఆయన పాపాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. Yet we also see his mercy and his grace and the love he has for his people in Jesus Christ. అయితే యేసుక్రీస్తులో ఉన్నటువంటి తన ప్రజలందరి ఎడల దేవుడు తన యొక్క ప్రేమని, దేవుని యొక్క తన కనికరాన్ని, తన కృపని కూడా ఆయన చూపించాడు. Amen. ఆమేన్. We will now turn to the love of God. మనం ఇప్పుడు దేవుడి యొక్క ప్రేమ గురించి మనం అధ్యయనం చేద్దాం. Let's emphasize God's love biblically. మనము దేవుని యొక్క ప్రేమని వాక్యానుసారంగా నొక్కి చేద్దాం. There's a problem with the modern version of love. చూడండి, ప్రేమ గురించి ప్రస్తుతం సంఘాల్లో ఉన్నటువంటి బోధ చాలా వింతగా ఉంది. Modern society, unbelievers use the word love all the time. చూడండి, అవిశ్వాసులు కూడా ప్రేమ అనే పదాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. But it's very different than the love of God. అయితే అది దేవుడి ప్రేమకి చాలా భిన్నమైనటువంటి ప్రేమ. So you and I have to be careful that we're using the word love in a biblical way, not a worldly way. అందువల్ల మనం లోకానుసారమైన పద్ధతిలో కాకుండా వాక్యానుసారమైన పద్ధతిలోనే ప్రేమ అనే పదాన్ని ఉపయోగించే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. People talk about being in love. చాలా మంది ఏమంటున్నారంటే, చాలా మంది మాట్లాడుతుంటారు మేము ప్రేమలో ఉన్నాము అని. And love is so often about feelings and emotions. What I feel, I have this loving feeling. చాలా మంది ప్రేమ అంటే ఏమనుకుంటారంటే కేవలం అది భావోద్వేగాల్లోనే, అనుభూతిలోనే ఉంటది అని అనుకుంటారు. ప్రేమ People love as long as they feel warm or strong desires towards a person or a thing. చూడండి, అసలు ఒక వ్యక్తి ఎడల కానీ ఒక వస్తువు ఎడల కానీ మంచి అనుభూతులు, మంచి భావాలు కలిగి ఉన్నంత కాలమే వాళ్ళని ఆ వస్తువుని ప్రేమిస్తారు. And people use the word so flippantly. అందువల్ల ప్రజలు ప్రేమ అనే పదాన్ని చాలా చులకనగా వాడేసుకుంటారు. This non-biblical love just comes and goes depending on how you're feeling. అయితే మన వాక్యానుసారమైన ప్రేమ గురించి ఆలోచిస్తే అది మన ఫీలింగ్స్ కి ఆధారపడి వస్తూ పోతూ ఉండేది కాదు. That's not the love of God, అది దేవుడి ప్రేమ కాదు. who loves his people from before the foundation of the world. ఆయన మన ఎలా ప్రేమించాడంటే జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే ఆయన ముందు నుంచే ప్రేమించాడు. And is committed to them from start to finish and for everlasting life. ఆయన ఆరంభం నుంచి అంతం వరకు, నిత్యత్వం వరకు కూడా ఆయన అదే ప్రేమను కొనసాగిస్తూ ఉంటాడు మన ఇంట్లో. But even many Christians today, the word love gets misused. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు సైతం ప్రేమ అనే పదాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. Christians can think of love simply as niceness. చూడండి, ప్రేమించడం అని అంటే కాస్త మర్యాదగా ఉండడం అన్నట్టు అనుకుంటారు చాలా మంది. Just being nice for the sake of being nice. ఏదో ప్రజలకి ఏంటంటే మనం గౌరవ మర్యాద ఇవ్వాలి కాబట్టి ఏదో కాస్త మర్యాద చూపించడం అని అనుకుంటారు ప్రేమ అంటే. Or maybe aiming to just keep the peace regardless of truth. Just show face and put on a smile, but not address anything true. అయితే చాలా మంది ఇంకా ఎలా తప్పుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారంటే కేవలం అంటే సత్యం అనేది వేరుగా ఉన్నప్పటికీ, నిజం ఏదైనప్పటికీ కూడా ప్రజల్ని మన అభ్యంతరపరచకూడదు కాబట్టి ఒక మీద ఒక చిరునవ్వు పెట్టి వాళ్ళకి మర్యాద చూపించడమే ప్రేమ అనుకుంటారు. Friends, listen. You cannot separate truth and love. You cannot separate them. చూడండి, ప్రేమని, సత్యాన్ని మనం ఒకదాని నుంచి ఒకటి మనం వేరు చేయలేము. Love and truth go together. ప్రేమ సత్యం అనేది రెండు చేయి పట్టుకునే నడుస్తాయి. We read of charity in the New Testament, which is also translated as the word love. చూడండి, దాతృత్వం, సహాయం చేయడం అనేది కూడా ప్రేమ అనే విధంగానే బైబిల్ అనువాదం చేయబడింది. And this is in 1 Corinthians 13. Just listen for now. Just listen. Love rejoiceth not in iniquity. చూడండి, 1 Corinthians 13వ అధ్యాయం చూస్తే ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు అని మాట్లాడబడింది. But rejoiceth in the truth. అయితే సత్యమునందు సంతోషిస్తుంది అని మాట్లాడుతుంది. Truth and love together, friends. అందువల్ల ప్రేమ సత్యాలు కలిసే ఉంటాయి. And that is the truth of God's word. అది దేవుని
వాక్యం చెప్పే సత్యం. That is why we read that we are to speak the truth in love. They go together. అందువల్ల మనం కూడా ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎందుకంటే ప్రేమ సత్యం కలిసి వెళ్ళాలి. So if you love your congregation, you'll tell them the truth. మీరు కనుక మీ యొక్క సంఘాన్ని ప్రేమిస్తే వాళ్ళకి మీరు సత్యాన్ని చెప్పాలి. If I love you today, I will tell you the truth of God's word. నేను మిమ్మల్ని ప్రేమిస్తే కనుక ఈ రోజు నేను దేవుడి వాక్య సత్యాన్ని నేను ప్రకటించాలి. I won't hide things about God that I think might upset you. చూడండి, ప్రజలు అభ్యంతరపడతారేమో అని చెప్పేసి దేవుడి వాక్య సత్యాన్ని నేను దాచిపెట్టడం అనేది ప్రేమ కాదు. I will tell you the truth so that your mind can be transformed to align with God's words. చూడండి, నేను సత్యం చెప్తాను, తద్వారా ఆ సత్యాన్ని బట్టి మీ యొక్క ఆలోచనలో దేవుడి యొక్క వాక్యానికి అనుగుణంగా సత్యానికి అనుగుణంగా మార్చబడతారు. So to understand love and have a true definition, we must come to God through His word. చూడండి, ప్రేమని వాక్యానుసారంగా అర్థం చేసుకోవడానికి మనం ఆయన వాక్యం ద్వారా ఆయన దగ్గరికి రావాలి. And here is what we find out. మనం వాక్యంలో కనిపెట్టే విషయం ఇదే. He that loveth not knoweth not God, for God is love. ప్రేమను చూపించని వాడు దేవుడిని ఎరగని వాడే, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి. In this was manifested ఇందులోనే దేవుడి ప్రేమ కనబడతా ఉంది. the love of God toward us, మన ఏళ్ళ దేవుడు చూపించిన ప్రేమ ఇందులో కనబడతా ఉంది. that God sent His only begotten Son into the world, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు, that we might live through Him. తద్వారా మనం ఆయన ద్వారా జీవిస్తాము అని. Herein is love, ఇందులోనే దేవుడి ప్రేమ ఉంది. not that we loved God, మనం దేవుడిని ప్రేమించామని కాదు, but that He loved us ఆయన మనల్ని ప్రేమించాడు. and sent His Son to be the propitiation for our sins. మన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉండడం కోసం దేవుడు తన కుమారుడిని పంపించాడు. This word here, propitiation, is so important. ప్రాయశ్చిత్తం అనేటటువంటి పదం చాలా ముఖ్యమైనది. The appeasing of God's wrath, the satisfying of His sin is what we learn. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే దేవుడు ఉగ్రతను చల్లార్చడం, పాప విషయం దేవుడు ఉన్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చడం. It's not simply that God is loving or that God loves His people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు అంటే వాళ్ళ ఎలా వాత్సల్యాన్ని చూపిస్తాడని మాత్రమే కాదు, God is love. దేవుడే ప్రేమ స్వరూపేరున్నాడు. And He has demonstrated it to us in Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమని వెల్లడి చేశాడు. So since God is love, that means that love is His very nature. దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ప్రేమ అనేది దేవుని యొక్క గుణలక్షణంగా ఉంది. Not just part of Him, it's who He is. ప్రేమ అనేది ఆయన ఒక భాగం కాదు, ఆయన మొత్తం, ఆయన సంపూర్ణ స్వభావం అంతా ప్రేమే. So there's no wickedness in Him, no malice, no sin, no evil. ఆయనలో దుష్టత్వం లేదు, పాపం లేదు, కళంకం లేదు, వస్తువు లేదు, మత్సరం లేదు. And just as everything God does is right and just, because God is righteous and just, ఇప్పుడు దేవుడు చేసే ప్రతిదీ కూడా నీతిగా న్యాయంగా ఉంటుందని చెప్పుకున్నాము. then everything God does therefore is love because He is love. అయితే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు కాబట్టి దేవుడు చేసే ప్రతిదీ కూడా ప్రేమే, Even ప్రేమకార్యమే. His righteous, furious anger is loving and right. చూడండి, ఆయన నీతితో న్యాయంతో చూపించే ప్రచండమైన కోపం కూడా ప్రేమగల కోపం. Still with me? Good? Yes. Praise the Lord. Okay, we're going to look now and describe God's love a little bit further. The first word to describe God's love మనం దేవుడి ప్రేమ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడి ప్రేమను వర్ణించే మొదటి మాట ఏంటంటే is that His love is uninfluenced. ఆయన ప్రేమ దేని మూలంగానో ఎవరి మూలంగానో ప్రభావితం అయ్యేది కాదు. God's love is not influenced by anything or anyone. ఎవరు ఏది కూడా దేవుని యొక్క ప్రేమను ప్రభావితం చేయలేరు, కంట్రోల్ చేయలేరు. We can't do anything to cause Him to love us. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనల్ని ప్రేమించేలా మనం చేయలేమండి. He has chosen to love His people. ఆయన మనల్ని తన ప్రజలైనటువంటి మనల్ని ప్రేమించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. His love is not influenced by us. అందువల్ల ఆయన ప్రేమను మనము అదుపు చేయలేము. Please turn to Deuteronomy chapter 7. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి. Okay, I want you to read it. What do you find?
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం Read it. verse. Sorry, Deuteronomy 7 to 8. 7-8 వచనాలు. 7-8 వచ్చిన కలిసిద్దామా? మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు కనుక యెహోవా బహుమతి చేత మిమ్మల్ని రప్పించి ఐగుప్తు రాజైన ఫరో చేర్చుకుని Did you see it in the text? చూడండి, దేవుని ప్రేమ ఎవరి మూలంగానూ ప్రభావితం కాదు అనే విషయం మీరు వాక్యంలో చూస్తారా? He did not set his love upon you nor choose you because you were more in number. మీరు బాగా విస్తారమైన జనం కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించడం అనేది నిజం కాదు. Or because you were the fewest of all people. లేదా ఉన్నటువంటి జనాలన్నింటిలో కూడా మీరే తక్కువ అని కూడా కాదు. He's saying it was nothing about you that I loved you. నేను మిమ్మల్ని ప్రేమించానంటే మీలో ఏదో చూసి కాదు అని చెప్తున్నాడు. But because the Lord loved you. కానీ నేను మిమ్మల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రేమించాను. He chose to love you. ఆయన మనల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. So that's the first thing there. God's love is uninfluenced. దేవుని ప్రేమని ఎవరు కూడా అదుపు చేయలేరు, అది మాత్రం విషయం. It was his good pleasure to love us. ఆయన మనల్ని ప్రేమించాలనేది ఆయన దయా సంకల్పం కాబట్టి ప్రేమిస్తున్నాడు. Next, the word eternal. Since God is eternal, his love is likewise eternal. It never ends. చూడండి, రెండో విషయం ఏంటంటే దేవుడు నిత్యుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా నిత్యమైనదే. Have you ever run out of love for another person, maybe a friend, or just it was so hard and so difficult and two people, the relationship stopped? చూడండి, ఏదైనా మనం ఒక స్నేహబంధం లేకపోతే ఏ బంధమైనా సరే కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోతే మన ఏళ్ళు నడుచుకోకపోతే వాళ్ళ ఏళ్ళ మన ప్రేమ చచ్చిపోయింది అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురైనా? ప్రేమ లేదండి, చచ్చిపోయిందండి. It happens, right? సహజంగా జరుగుతుంది. People we were once friends with or people we once loved have grown apart. Our love ran out. It was exhausted. మనం ఒకప్పుడు ఎంత అద్భుతంగా ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల ఇప్పుడు మనం ప్రేమ ఉండదు. But God's love is never empty for us. అయితే మన విషయంలో దేవుడి ప్రేమ అనే దానికి ఎప్పటికీ కూడా ఒక అంతం అనేది ఉండనే ఉండదు. Hallelujah! He has no limit for the love that he has. There is no limit for the love he has for us. ఆయన మన ఏళ్ళ కలిగినటువంటి ప్రేమకైతే ఒక పరిమితి అనేది లేదు. This is why so many times when as you wrestle with your sins, ఇదే మనం చాలాసార్లు అంటే దేవుల్లో ఉన్నటువంటి ఈ ప్రేమే చాలాసార్లు మన పాపంతో పోరాటం చేస్తున్నప్పుడు you think God should surely have given up on me by now. దేవుడు నిజానికి మన ఏళ్ళ కూడా మన పాపంతో చేసే పోరాటం పాపంలో పడిపోవడం బట్టి దాన్ని కూడా మనం వదిలేయచ్చు. Surely I've done just one too many sins now. నిజానికి అలా దేవుడి ప్రేమను పోగొట్టుకోవడానికి మనం అనేకమైన పాపాలు మనం చేసే వ్యక్తులుగానే ఉన్నాము. But his love is eternal. It has no limits for you. అయితే దేవుడి ప్రేమ నిత్యమైనది కాబట్టి ఆయన తన ప్రేమని ఎన్నటికీ కూడా మీ ఎలా సాధించుకోడు. Also, God's love is unchangeable. అయితే మూడో మాట ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అనేది మార్పు లేనిది. This is this word immutable again. మరలా ఇక్కడ మార్పు లేనిది అనే మాటని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. We'll learn this more in another session. మార్పు లేని తత్వం అంటే ఏంటో మరొక సెషన్లో మనం నేర్చుకుందాం. But this is based on who God is. అయితే దేవుని ప్రేమ మార్పు లేనిది అనేది కూడా ఆయన తత్వంలో నుంచి వచ్చేదే. Since God does not change, his love does not change. ఆయన మార్పు లేని వాడు కాబట్టి ఆయన ప్రేమ కూడా మార్పు అనేది. And finally for this section, gracious. God's love is gracious. దేవుని ప్రేమ కృప కలిగింది. ఇది ఆఖరి విషయం. And when we say gracious, we mean we haven't earned his love. మనం దేవుని ప్రేమ కృప కలిగింది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే మనము ఆ కృపను ఆ ప్రేమను పొందుకోవడానికి అర్హమైనది ఏది చేయలేము అని అర్థం. You know a little bit of this if you're a parent. మీరు తల్లిదండ్రులు అయితే కనుక దీని గురించి విషయం మీకు తెలుస్తుంది. You love your children just because you love them. They're your children. వాళ్ళు మీ పిల్లలు కాబట్టే వాళ్ళని మీరు ప్రేమిస్తూ ఉంటారు. When they disobey you so many times, వాళ్ళు అనేక సార్లు మీకు అవిధేయత చూపించినప్పుడు you demonstrate grace because you love them.
మీరు వాళ్ళ ఏళ్ళ కృప చూపిస్తారు, ఎందుకంటే మీరు వాళ్ళని ప్రేమిస్తారు కాబట్టి. But God's grace is so much greater than ours. అయితే మన ప్రేమ కంటే, మన కృప కంటే కూడా దేవుడు చూపించేది ఎంతో ఎంతో విలువైనది, అధికమైనది. And God's love, it is given although it is not deserved. మనము దేవుడి ప్రేమకు అర్హులం కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించడానికి నిర్ణయించుకున్నాడు. We will now return to the concept of seeing the love of God in the death of Christ. మనం మరొకసారి యేసుక్రీస్తు యొక్క మరణంలో దేవుని యొక్క ప్రేమను చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. Romans chapter 5, please. రామపత్రిక 5వ అధ్యాయం. Let's read. Romans 5, 7 to 8. 7-8 వచ్చినారు. రామపత్రిక 5:7-8 వచ్చినారు. నీతి మంత్రి కొరకు సైతము ఒకడు చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Many would like to think that if the situation came, we would give our life to someone we really love. చూడండి, ఏదైనా ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టేయడానికి కూడా సిద్ధమే అన్నట్టు మనం మాట్లాడుతాం. Maybe at a stretch, we might even give our life to somebody who we thought was worthy of us giving our life, or somebody who was really righteous. చూడండి, మనం ఎవరైనా ఒకవేళ నీతిమంతుడు, న్యాయవంతుడు, చాలా సరైనటువంటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడంటే అతని ప్రాణాన్ని కాపాడడం కోసం మనం ప్రాణం ఇచ్చేయడానికి కానీ కొన్ని సందర్భాలు మనం తెగిస్తాం. Maybe. But would you lay down your life for an enemy? అయితే మీ శత్రువు కోసం ప్రాణం పెడతారా? No. That's exactly what Jesus has done. యేసుక్రీస్తు ఖచ్చితంగా చేసింది అది. He has laid down his life for his enemies, because that's who we were before knowing him and being saved. Amen. మనం ఆయనను తెలుసుకోక ముందు, ఆయన ద్వారా రక్షణ పొందడానికి ముందు మనం ఆయనకి శత్రువులుగా ఉన్నాము. ఆయన శత్రువులమైన మన ఎడల ఆయన ఖచ్చితంగా ఇదే చేశాడు. ఆమేన్. Amen. The scripture tells us that while we were still sinners, లేఖనం ఏం చెప్తుందంటే మనం ఇంకా పాపులంగా ఉండగానే, Christ died for us while we were still sinners. మనం ఇంకా పాపులుగా ఉండగానే అనే మాటలు ఆలోచించండి, అది అంత తీవ్రమైన విషయం. Not when he saw that you were getting your life together and acting better. మీరు మంచిగా ఉన్నప్పుడు, మంచిగా ప్రవర్తిస్తున్నప్పుడు కాదు నిజానికి. Not when he saw you were using better language and thinking better thoughts. మీరు మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తున్నప్పుడు కాదు ఆయన మనం చూసింది. Not when he saw you getting along to church enough to show up and show appearance. చూడండి, మీరు సంఘానికి ప్రతినిత్యము హాజరవుతుండగా ఆయన చూడటం కాదు. While you were still a sinner, dead in your trespasses. మీరు పాపులుగా ఉండగానే, మీ అపరాధాల్లో, పాపాల్లో చచ్చి ఉండగానే ఆయన మమ్మల్ని చూశాడు. He has given us life. ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు. The death of Jesus for his people is the greatest act of love. దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం తన ఎడల, తన ప్రజల ఎడల చూపించేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి ప్రేమ నిదర్శనంగా ఉంది. That a holy and a righteous God without sin would give his life for the unrighteous and for the ungodly. పరిశుద్ధుడైనటువంటి నీతి కలిగినటువంటి దేవుడు పాపులైనటువంటి తన ప్రజల కోసం తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు. He showed us mercy while we were still objects of his righteous wrath. మనం ఆయన నీతి గల ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నప్పుడే ఆయన మన ఎడల తన ప్రేమను చూపించాడు. Just as God's wrath was poured out upon the earth in a great flood in the days of Noah. నోవహు రోజుల్లో దేవుని యొక్క ఉగ్రత అనేది కుమ్మరించబడిన విధంగానే, Yet God spared Noah. అయితే దేవుడు మాత్రం ఆ ఉగ్రత నుంచి నోవహును కాపాడాడు. You know the story, right? మీకు ఆ వృత్తాంతం తెలుసు కదా. That was God's wrath poured out upon sin. పాపం మీద దేవుడు కురిపించినటువంటి ఉగ్రతని. Also, just as God's wrath was poured out on Sodom and Gomorrah, సొదొమ గొమొర్రాల పైన దేవుని యొక్క ఉగ్రత కురిపించబడిన విధంగానే, yet God spared Lot. అందులో లోతును ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. That same wrath from the flood, that same wrath from Sodom and Gomorrah of God. చూడండి, ఏ ఉగ్రత అయితే నోవహు కాలంలో భూమిజల మీద అది కురిపించబడిందో, ఏ ఉగ్రత అయితే సొదొమ గొమొర్రాల పైన కురిపించబడిందో, was then poured out upon Jesus for us. అయితే మన నిమిత్తం అదే ఉగ్రత, అలాంటి ఉగ్రత యేసు మీద కుమ్మరించబడింది. Because he loved us.
ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. But that is the same wrath. అదే ఉగ్రత, అదే దేవుడు ఉగ్రత. Christ absorbed the wrath of God in his body. ఆయన యేసుక్రీస్తు తన దేహమందు దేవుడు ఉగ్రత అంతటిని కూడా భరించాడు. His own self bore our sins in his own body. ఆయన తన దేహంలోనే ఆ పాపం అంతటిని కూడా ఆయన భరించాడు. What an amazing God. ఎంత అద్భుతమైన దేవుడు కదా. What mind can fathom what he has done? మనం ఆయన చేసినటువంటి కార్యాన్ని మన మనస్సు, మన యొక్క జ్ఞానం ఎప్పటికైనా అర్థం చేసుకోగలుగుతాం. Can you see the difference if I had got up here today and just said some things about love? If I had just got up here today and said some things about love. చూడండి, ఆలోచించండి, నేను నిలబడి ప్రేమ గురించి నేను చెప్తూ ఉన్నాను అనుకోండి. And hadn't spoken of wrath and sin at all. నేను కేవలం ప్రేమ గురించి తప్ప పాపం గురించి ఉగ్రత గురించి అస్సలు మాట్లాడలేదు అనుకోండి. Would you understand the love of God the same way that we've seen it this morning? మనం ఈ ఉదయాన్న మనం నేర్చుకున్న విధంగా దేవుడి యొక్క ప్రేమ మీరు అర్థం చేసుకోగలుగుతారా? God's love shines so brightly as we understand all of his attributes, as we understand wrath. చూడండి, దేవుడి యొక్క గుణలక్షణాలు అన్నింటినీ కూడా అర్థం చేసుకుని దేవుడి యొక్క ఉగ్రతను కూడా అర్థం చేసుకున్నప్పుడు దేవుడి ప్రేమ అనేది మరింత దేదీప్యమానంగా వెలిగిపోతుంది. Because you know what you're saved from. మనకు తెలుస్తుంది మనం దేని నుంచి రక్షించబడ్డాము అని. You're saved from judgment and wrath. మనం ఉగ్రత నుంచి, తీర్పు నుంచి మనం రక్షించబడ్డాం. And you understand that Jesus took that wrath in his own body. చూడండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన దేహంలో దేవుడు ఉగ్రతంతటి సంపూర్ణంగా భరించాడు. How can we not give our life for him and pour out our life to serve and obey him? కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయన నిమిత్తం మన యొక్క ప్రాణం అంతటిని, మన జీవితం అంతటిని కూడా కుమ్మరించవచ్చు సేవ ద్వారా. Okay, so here's some ways in which the wrath and love of God affect our lives and our ministries. మన జీవితాలను, మన పరిచర్యలను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉగ్రత అనేది ఎలా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. Wrath and love, they're not opposed. చూడండి, దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత అనేది ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. Both must be known through the word and preached from the word. దేవుని వాక్యంలో రెండు విషయాలు కూడా రాయబడ్డాయి. ఈ రెండు విషయాలు కూడా దేవుని వాక్యం నుంచి మనం ప్రకటిస్తాం. When we understand our sin, we understand God's wrath. మనం మన పాపాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఉగ్రతను కూడా మనం అర్థం చేసుకోవాలి. When we understand what we deserve because of sin, which is hell, మనం మన పాపం మూలంగా మన దేనికి పాత్రలు, నరకానికి పాత్రలు అని చెప్పి మనం అర్థం చేసుకున్నప్పుడు God's love shines more brightly. దేవుని యొక్క ప్రేమ అనేది ఇంకా ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. Understanding God's wrath helps us in ministry. దేవుని ఆ ఉగ్రతను అర్థం చేసుకోవడం మన పరిచర్యకు సహాయపడుతుంది. Because we are reminded not to overlook sin. మనము పదే పదే పాపం అనే దాన్ని విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని పదే పదే మనకు గుర్తు చేయబడుతుంది. We're reminded, don't avoid the topic. అసలు ఈ పాపం అనే అంశాన్ని, దేవుని ఉగ్రత అనే అంశాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి మనకు పదే పదే వాక్యం గుర్తు చేస్తూ ఉంటుంది. So this influences your preaching, your ministry. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, ప్రేమ అనే విషయాలు మీ జీవితాన్ని, మీ పరిచర్యను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. We teach on all attributes of God. మనం దేవుని యొక్క గుణలక్షణాలు అన్నింటినీ కూడా మనం బోధించాలి. This doesn't mean that every single time you preach your sermon, you have to find a way to get wrath into the sermon. If it turns up in the text, you have to preach it. అయితే దేవుని ఉగ్రత గురించి ప్రకటించాలన్నాం కదా అని చెప్పి ప్రతి ప్రసంగంలో కూడా దేవుని ఉగ్రతే ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ అది వాక్యంలో కనబడినప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రకటించాలి. Some mornings when you preach, you're preaching on the patience of God because that was what was in the text. కొన్నిసార్లు మనం దేవుని యొక్క ఓర్పు, దీర్ఘశాంతం గురించి ప్రకటించాల్సి వస్తుంది, ఎందుకంటే వాక్యంలో ఉంటుంది కాబట్టి. But when his wrath comes up, you don't skip it. అయితే దేవుడు ఉగ్రత అనే అంశం కనబడినప్పుడు మాత్రం దాన్ని మనం దాటి వెళ్ళిపోకూడదు. When sin is spoken of in the text, you don't bypass that and overlook it. చూడండి, పాపం అనే విషయం గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు మనం ఆ వాక్య భాగాన్ని, ఆ అంశాన్ని మనం దాటి వెళ్ళిపోకూడదు. Bold preaching, brothers, the full counsel of God. అందువల్ల మనం ధైర్యంగా మొత్తం దేవుని యొక్క సంకల్పం అంతటిని కూడా ప్రకటించాలి. Let's talk about his love a little more, how it influences our ministry and our lives. దేవుని యొక్క ప్రేమ అనేది మన జీవితాల్లో మన యొక్క పరిచర్యని ఎలా ప్రభావితం చేస్తుందో మనం కొద్దిగా ఆలోచిస్తాం. Because he loved the world and sent his only son, ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు కాబట్టి that those who believe in him will have eternal life. ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళు నిత్య జీవం పొందుతారు.
then there is great security in God for believers. This is another outcome, security in God. కాబట్టి విశ్వసించిన వాళ్ళందరికీ కూడా దేవునిలో నిత్యమైనటువంటి భద్రత అనేది ఉంటుంది. And this truly comes from understanding the attribute of God's love. It comes from understanding. ఇప్పుడు ఆ భద్రత అనేది ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా భద్రత అనేది కలుగుతుంది. Help your people to know మీ ప్రజలందరూ కూడా ఈ సంగతి తెలియజేయడానికి మీరు వాళ్ళకి సహాయపడండి. that since God's love is unchanging, దేవుని యొక్క ప్రేమ అనేది మార్పు లేనిది కాబట్టి God won't change His love for His people. తన ప్రజల ఎడల దేవుడు తన ప్రేమని మార్చుకోడు అని చెప్పండి. He will not stop loving us or love us less. ఆయన కొంతమందిని ఎక్కువగా కొంతమందిని తక్కువగా ప్రేమించమనేది ఏమి ఉండదు. He will not love us differently. ఆయన మనల్ని భిన్నమైన రీతిలో ఏమి ప్రేమించడు. God's people, those who He has called, ఆయన ఎవరినైతే పిలుస్తాడో ఆయన ప్రజలందరినీ therefore are eternally secure in God's love. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రేమలో నిత్యము భద్రంగానే ఉంటారు. Romans chapter 8, please. రామపత్రిక 8వ అధ్యాయం 35 to 37. 35 నుంచి 37 వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరవైనను వస్త్రహీనతైన ఉపద్రవమైన ఖడ్గమైన మనను ఎడబాపున ఎందుకు సాయపడింది అనగా నిన్ను బట్టి దినమెల్లా వదిలిపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలు మనం ఎంచబడిన వారము ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. Beautiful. Praise the Lord. Finally, brothers, we see this passage. We are refreshed and reminded of His great love, that nothing can separate us from His love in Christ Jesus. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది లేదు అని ఈ వాక్య భాగం చదివినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతూ ఉంటాం. And my final point to you this morning about how His love influences our ministry. ఆయన యొక్క ప్రేమ అనేది మన పరిచర్యని మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశంలో నేను చెప్పబోయే ఆఖరి విషయం ఏంటంటే is that we can now love each other and love others because He first loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోగలము. Sometimes it's hard to love each other. కొన్నిసార్లు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా కష్టం. Sometimes people in your congregation just push that a little bit too far. కొన్నిసార్లు ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని బాగా విసిగిస్తారు, ఆయాసం కలిగిస్తూ ఉంటారు. And you might ask, Lord, how much love do I have to have for this person? ప్రభా, ఇదిగో ఈ వ్యక్తి కోసం నేను ఇంకెంత ప్రేమ చూపించాలని చెప్పేసి మనం ప్రభుని అడుగుతూ ఉంటాం. But then you remember how much love He has for you. అయితే ఎప్పుడు గుర్తు చేసుకో ఆయన నీ మీద ఎంత ప్రేమ చూపించాడు. So we therefore go and do the same. Amen. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా మనం కూడా అదే విధంగా ప్రేమించాలి. ఆమేన్. చెప్తామా? Amen. This is my commandment, ఇది నా ఆజ్ఞ, that ye love one another మనం ఒకరినొకరు ప్రేమించాలి. as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Let's pray together. కలిసి ప్రార్థన చేసుకుందాం. Father in heaven, పరలోకమందున్న తండ్రి, help us to be men of conviction. ప్రభా, మేము మీ సత్యం చేత ఒప్పించబడే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. Who preach all of your word. మీ వాక్యం అంతటినీ ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. Help us to be students of your word. మీ వాక్యాన్ని శ్రద్ధ కలిగి అధ్యయనం చేసే వాళ్ళు ఉండడానికి సహాయం చేయండి. That we will see all of your attributes. మీ గుణ లక్షణాలన్నీ చూడడానికి సహాయం చేయండి. And we will preach all of your attributes. మీ గుణ లక్షణాలన్నీ ప్రకటించడానికి సహాయం చేయండి. Forgive us for where we have not preached on your wrath and not preached on sin. పాపం అనే దాన్ని అనే అంశాన్ని విస్మరించకుండా, మీ ఉగ్రత అనే అంశాన్ని విస్మరించకుండా మాకు సహాయం చేయండి. Forgive us, Lord, if there's times where we have given a worldly version of love. సరైనటువంటి వాక్య ప్రేమ గురించినటువంటి ఒక సరైనటువంటి దృక్పథాన్ని మేము కలిగించలేకపోయాము. క్షమించండి, మాకు సహాయం చేయండి అలా చేయడానికి. And help us to be faithful preachers of your glorious attributes. మీ మహిమకరమైనటువంటి గుణ లక్షణాలను ప్రకటించడానికి మాకు మీరే సహాయం చేయండి. In Jesus' name, amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Thank you, brothers.